వివిఐటి యూనివర్సిటీ అనేందుకు చాలా సంతోషంగా ఉందని ఛాన్సలర్ సాగర్ అన్నారు. ఇదంతా మంత్రి నారా లోకేష్ వల్లే సాధ్యమైందన్నారు. వర్సిటీ అయినంత మాత్రాన ఫీజులు పెరుగుతాయనే అపోహ వద్దని ఆయన స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్న వారికి స్కాలర్షిప్ ఇస్తామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తామన్నారు. యూనివర్సిటీలో చదువుతో పాటుగా మానసిక వికాసానికి ప్రాధాన్యం ఇస్తామని ఛాన్సలర్ సాగర్ తెలిపారు. అంటున్నారు కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరి మా పిల్లలు, మా టీచర్సు, మా పేరెంట్సు వీళ్ళందరి పుణ్యం ఇంత దూరం వచ్చాము. మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదట్లో మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్ తోటి యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీల్లో. ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని, మిగతా అన్నీ ఎలాగుంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మా నమ్మకం. సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని, కాలేజ్ పేరులోనే యూనివర్సిటీ పేరులోనే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అని రాసుకున్నాం. ఇనఫ్ ఇంటర్నేషనల్ టైప్స్ చేసుకొని బయట లోకంలో కూడా వారికి అవసరమయ్యే స్కిల్స్ కానీ వారికి అవసరమయ్యే చదువు స్టాండర్డ్స్లో నడిపేట్టు చూద్దామని గట్టి ప్రయత్నం ఉంది. బేసిక్గా మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 hour డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది ఒక 4-5 డేస్లో. మేము స్టార్ట్ చేసి కూడా 4 days అవుతుంది అంతే. కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ 24th, ఈ మంత్ 24th గురువారం రోజు ఉంటుంది. ఆ రోజు చాలామంది రాస్తారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వివిఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది, 90 మార్క్స్కి ఉంది, 1.5 hour డ్యూరేషను. ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము. తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ అండి. జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది. సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది 9th. ఈ రెండిట్లో దేంట్లో అయినా సరే 90% అండ్ అబోవ్ జేఈ మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే 90,000 per year అవుతుంది. మెరిట్ స్కాలర్షిప్ ఉన్నా లేకపోయినా వివిఐటి చాయిస్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందే సీట్ రిజర్వ్ చేసుకుంటే తర్వాత డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉంటుంది.